ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. ఈ రోజు దేనికి వాగ్దానం విందామా? వాగ్దానం: నీ పగవారందరినీ నేను అణిచివేసేదను. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దినములారా, దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ పగవారందరినీ నేను అణిచివేస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పగవాని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో. చూడు, నన్ను అనేక మంది బాధపెడుతూ ఉన్నారు, ఎంతగానో నష్టపరుస్తున్నారు, ఎంతగానో నా మీద నిందలు మోపుతున్నారు, ఎంతగానో నా పరిస్థితి ఇంత దిగజారిన స్థితికి తీసుకొస్తా ఉన్నారని ఎంతో బాధ వేదన అనుభవిస్తూ వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పగవాడు మాత్రమే కాదు, నా పగవాడు కూడా అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ పగవారందరినీ నేను అణచివేస్తా. నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవద్దు, ఎంత మాత్రం కూడా ఆందోళన చెందొద్దని యేసు ప్రభు వారు ఈరోజు నీకు మాటిస్తూ ఉన్నారు. దయచేసి ఒకసారి నీవు మాత్రం నీ పగవారి జోలికి వెళ్ళక, ఇదిగో దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు. అప్పుడు దేవుడు నీ పగవారి సంగతి చూసుకుంటాడు. ఆయన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో, ఎలాంటి శిక్ష అమలు చేయాలో ప్రతిదీ దేవుడు చేస్తాడు. ఎంత మాత్రం మన సొంత చేతుల్లోనికి తీసుకోకూడదు. ఒకవేళ మనము జోక్యము చేసుకున్నట్లయితే దేవుడు జోక్యం చేసుకోడు. ఈరోజు దేవుడే జోక్యం చేసుకోవాలని ఆశ నీకు ఉండినట్లయితే, దేవుడే నీ పగవాని యొక్క పరిస్థితిని తప్పక ఆయన సరిచేయాలని ఆశ నీకు ఉండినట్లయితే, తప్పక నువ్వు మౌనముగా ఉండు, దేవునికి మాత్రమే అప్పచెప్పు. నీ పగవారిని సైతం ప్రేమించడానికి సిద్ధపడు. దేవుడు వారి యొక్క స్థితిగతులన్నింటిని కూడా మార్చి ఇంకా వారికి బుద్ధి చెప్తాడు. అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన: పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. నీ బిడ్డలందరినీ చేతికి అప్పచెప్తా ఉన్నాను. నిజమే ప్రభువా, పగవారు అనేకులు లేస్తూ ఉన్నారు, పగవారు అనేకులు నైనా పగపడుతున్నాయన, ఎంతో చెడ్డకార్యములు చేస్తూ ఉన్నారు. అయా, విషయాల్లోని బిడ్డలందరూ బాధపడుతూ ఉన్నారు నాయన. అయా, బాధకు విముక్తిగా ఈరోజు మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నీ పగవారి సంగతి నేను చూసుకుంటాను, అణచివేస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. తప్పక నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలు చేయండి నాయనా. ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎవరైతే పగగా లేస్తూ ఉన్నారో వారి సంగతి మీరు చూడండి నాయనా. ఒకనాడు నాయన యూదుల మీదకి నైనా, మొద్దుక మీదకి నైనా, ఆమానునైనా ఎంతగానో పగబట్టాడు ప్రభువా. ఆఖరికి తను తీసుకున్న గొయ్యలో తానే పడిపోయాడు, తను తీసుకున్న ఉరికొయ్యలో తానే ఉరివేయబడ్డాడు ప్రభువా. అయా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ రోజునైనా వారు ఎంత మాత్రము కూడా సొంత చేతుల్లోనికి తీసుకోకుండా నీకు ప్రార్థన చేస్తుండగా మీరే అద్భుతముగా అయా పగవానికి బుద్ధి చెప్పమని బ్రతిమలాడుతూ ఉన్నాం. అలాగే నీ బిడ్డలనైనా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్క సమస్యలో నుండి, ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితిలో నుండి సరిచేయండి ప్రభువా. నీ బిడ్డల పట్ల అద్భుతమైన కార్యములు చేయమని మేలుతో నింపండి ప్రభువా. మీకు వందనాలు. వివాహాలు కాని బిడ్డలు ఉన్నారు నైనా, వారందరికీ వివాహాలు కలుగుటకు సహాయము దయచే ప్రభువా. ఉద్యోగాలు లేని వారు ఉన్నారు, వారందరికీ ఉద్యోగాలు కలుగుటకు సహాయం దయచే ప్రభువా. ఇంకా రక్షణ మారు మనసు లేని వారు ఉన్నారు, వారికి కూడా మారు మనసు రక్షణ అనుభవం కలుగు చేయండి ప్రభువా. అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలనైనా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, వారి యొక్క పరిస్థితులన్నింటినీ సరిచేయండి ప్రభువా. కావలసిన ఆయా అవసరతులు, వనరులు అన్ని కూడా మీరు దయచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాం. మీరే మేలుతో నింపి ఉన్నతమైన స్థితికి మార్చమని ప్రభువా. ఈ వాగ్దానం తప్పక నీ బిడ్డల జీవితంలో నెరవేర్పు కలుగుటకు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, అలాగే కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగ్గా లేని వారికి మేము హెల్ప్ చేయాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. మీరు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. మనమందరము కలిసి దేవుని యొక్క రాజ్యమును ఈ లోకంలో కడదాం. అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు బలపడుతూ ఉన్నారు. అదే రీతిగా టీవీ పరిచర్య కూడా కొనసాగించాం. టీవీ పరిచర్యను కూడా మీరు ప్రోత్సహించండి, దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే టీవీ పరిచర్య ఎంతో డబ్బుతో కూడింది కనుక తప్పక మీ సహకారాన్ని అందించండి. ఒక ప్రోగ్రాంనైనా స్పాన్సర్ చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.